హలో అండి, అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఈరోజు వచ్చేసి బ్లాగ్ చేస్తున్నానండి. ఇంకా ఆల్టర్నేట్ డేస్లలో బ్లాగ్ పెడదామని అనుకుంటున్నా. సో అందుకనేసి ఇంకా 1 డే షార్ట్ 1 డే బ్లాగ్ అన్నట్టు పెడుతున్నాను. సో ఇక్కడైతే ఇంకా మార్నింగ్ లేచి ఇల్లు ఊడ్చుకొని పెట్టేసుకొని దీపం ముట్టించాను. ఇంకా పొయ్యి పైన రైస్ పెట్టేసి బయట తుడిచి ముగ్గు వేస్తున్నాను. ముగ్గు వేసేలోపు ఇంకా రైస్ అయిపోతుంది. సో ఇంకా అర్జున్ వరుణ్ని కూడా లేపి వాళ్ళని కూడా రెడీ చేయాలి. సో మా వరుణ్ అయితే నార్మల్గా నిద్ర లేచిన వెంబడి వచ్చేసి మమ్మీ స్నాక్స్కి ఏం పెడుతున్నావు అనేసి అని అంటున్నారు. అంటే మా పిల్లలు ఇద్దరు ఇలానే అడుగుతారు. సో మా పిల్లలు ఇద్దరు ఇలా అడుగుతారు కదా, మీ పిల్లలు కూడా ఇలానే అడుగుతారా లేదా అనేసి నాకు ఒక చిన్న డౌట్, అందుకనేసి అడుగుతున్నాను. సో వరుణ్కి స్కూల్ అయితే మార్నింగ్ 9 to 12:30 వరకు, అర్జున్కి 9 to 3:30 వరకు. సో అర్జున్ అయితే బస్కి వెళ్ళిపోతారు. వరుణ్ని మాత్రం నేను తీసుకొని రావాలి. వాడు చిన్నగా ఉన్నాడు కాబట్టి, అంటే వాడు ఇంకా ఇప్పుడు నర్సరీ కాబట్టి ఇంకా వాడిని తీసుకొని వచ్చేలోపు నాకు ఇంకా ఇదే సరిపోతుందండి. మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్సెస్ ఇవన్నీ పెట్టేసి వాడిని పంపేసి మళ్ళీ వీడిని పంపి మళ్ళీ వచ్చేటప్పుడు కూరగాయలు తెచ్చుకొని మళ్ళీ 12 అయినాక 12:20కి బయలుదేరి మళ్ళీ వరుణ్ని తీసుకొచ్చి మళ్ళీ వరుణ్కి తినిపించి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి ఇంకా డే మొత్తం పిల్లలతోనే సరిపోతుందండి. ఇంకా వరుణ్ 3:30 వరకు స్కూల్కి పోతే ఇంకా అప్పుడు ఫ్రీ అయిపోతా, లేదంటే ఇంకా ఇదే నడుస్తుంది. 2 పిల్లలు ఉన్నారంటే వాళ్ళని చూడడానికే డే మొత్తం సరిపోతుందండి అసలు నాకైతే. సో ఇంకా ఈరోజు వచ్చేసి నార్మల్గా ఒక పప్పు నానేస్తున్నానండి, కందిపప్పు. ఫస్ట్ పప్పు నానేసాను అనుకోండి, సో కర్రీ కొంచెం ఈజీగా అయిపోతుంది. పునగంటి కూర కోసం అనేసి పప్పును నానేసి పక్కన పెట్టేస్తున్నాను. సో ఆల్మోస్ట్ నేను ఫస్ట్ చెప్పాను కదా రైస్ పెట్టేశాను అనేసి, రైస్ ఆల్మోస్ట్ దమ్ముకు వేసేసాను. ఇంకా ఇక్కడ చుక్కుడుకాయలో వెరైటీగానే కాదు కానీ యూట్యూబ్లోనే ఈ రెసిపీ చూశాను. ఒకసారి ట్రై చేద్దాం టేస్ట్ ఎలా వస్తుంది అనేసి చుక్కుడుకాయలోనే నేను పుండికూర ఆకులు వేసాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది నాకు కర్రీ. యాక్చువల్గా వెరైటీ టేస్ట్ లాగా అనిపించింది. ఎప్పుడు చుక్కుడుకాయ ఫ్రై, చుక్కుడుకాయ ఉడకపెట్టి కుక్కర్లో అలా వేసి ఇంకా చుక్కుడుకాయ బోర్ వచ్చేసింది అనేసి నేను వీడియోస్ అంటే యూట్యూబ్ చూస్తుంటే నాకు ఆ వీడియో కనిపించింది, ట్రై చేద్దాం కర్రీ బాగుంటుంది అనేసి నేను ట్రై చేశాను. నాకైతే కర్రీ చాలా పర్ఫెక్ట్గా కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. అంటే వెజిటేబుల్స్ చుక్కుడుకాయనే కదా, ఇంకా తిన్న టేస్ట్ మనకు తెలుస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ చుక్కుడుకాయలో టమాటా ఇవన్నీ వేసేసి ఇంకా పుండికూర ఆకులను వేస్తున్నాను. పుండికూర ఆకులు వేసాక ఒక 10 minutes అలా ఆకు మొత్తం చుక్కుడుకాయలు కలిసిపోతుంది. సో ఇంకా నేను ఇవి ఫస్ట్ అంటే మార్నింగ్ లేచిన వెంబడే బ్లాగ్ని రెడీ చేస్తానండి. ఫస్ట్ నేను ఏమేమి కట్ చేసుకోవాలి, దేనికి ఏదేది అన్నట్టు మొత్తం నేను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనుకోండి, నాకు కర్రీస్ కానీ ఇవి తొందరగా అయిపోతాయి. అంటే మళ్ళీ ఇది ఇలా షూట్ చేసి ఇలా పక్కన పెట్టి మళ్ళీ ఇలా షూట్ చేసి ఇలా పక్కన పెట్టకుండా, అందుకనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొత్తం ఆనియన్స్ కానీ టమాటాస్ కానీ పచ్చిమిర్చిస్ కానీ కోసుకునే ఉంటే ఫస్ట్ అవన్నీ అంటే కట్ చేసి పక్కన పెట్టేస్తాను. తర్వాత ఇంకా బ్లాగ్ని అంటే ఇంకా షూటింగ్ చేసేస్తాను మధ్యలో గ్యాప్ రాకుండా. సో అవతలైతే రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో అర్జున్కి వరుణ్కి మొక్కజొన్న స్నాక్స్కి అనేసి చెప్పాను కదా, స్నాక్స్కి మొక్కజొన్న పెట్టేశాను. ఇంకా యువతల ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సరిపడినంత కారం, సరిపడినంత పసుపు, ఉప్పు అయితే స్టార్టింగ్లోనే వేసాను మంచిగా మగ్గుతుంది అనేసి. ఇంకా కొన్ని లైట్గా ఒక వాటర్ వేసాను, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. వాటర్ వేసేటప్పుడు క్లిక్ చేశాను కానీ అది షూట్ అవ్వలేదు. సో లైట్గా అంటే చిన్న గ్లాస్లో 1/2 glass వాటర్ వేసాను గ్రేవీ లాగా రావడానికి అనేసి. చూసారా, నాకైతే కర్రీ చాలా టేస్ట్గా అనిపించింది. ట్రై చేయండి. ఇందులోనే ఇంకా లాస్ట్కి తగినంత ధనియా పౌడర్ వేసేసి దించేసుకుంటే ఇంకా చుక్కుడుగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది సింపుల్గా. ట్రై చేయండి, కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. సో టేస్ట్ అయితే బాగుంది. చిక్కుడుకాయ పుండికూర కర్రీ. సో ఆ ఫ్లేవర్ అనేది కనిపిస్తుంది రైస్లోనికైనా చపాతీలోనికైనా
చాలా బాగుంటుంది కర్రీ. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది, రైస్ అయిపోయింది, అవి కూడా ఉడికిపోయాయి. సో ఇక్కడ నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ అవన్నీ కోసి పెట్టేసుకున్నాను. ఇంకా బౌల్ పెట్టేసి బౌల్లోనికి ఆనియన్స్ వేసేసి ఉప్పు వేసి ఇలా కలిపేసి మళ్ళీ వరుణ్ దగ్గరికి వెళ్ళి వరుణ్ని లేపుతున్నాను. వరుణ్ అయితే తొందరగానే లేచేస్తాడు, కానీ అర్జున్ మాత్రం చాలా టైం తీసుకుంటాడు. ఆగు మమ్మీ అనేసి అంటనే ఉంటాడు. ఇంకా వాడిది తెలుసు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా వరుణ్ని లేపుతాను కదా, ఇక్కడ నార్మల్గా కర్రీ చేసుకుంటేనే వరుణ్కి లేపి వాడికి బ్రష్కి పేస్ట్ పెట్టేసి ఇస్తాను. ఇంకా అర్జున్ని లేవు అనేసి నేను చెప్తా ఉంటాను. ఇంకా లాస్ట్కు ఒక 10 టైమ్స్ అలా అయిపోయాక అప్పుడు లేస్తాడు. సో ఇక్కడ ఆనియన్స్ మొత్తం మగ్గిపోయాయి. ఇంకా పొనగంటి కూర మొత్తం వేసేసాను. పొనగంటి కూర హెల్త్కి కూడా చాలా మంచిదండి, కళ్ళకైతే ఇంకా చాలా మంచిది. అందుకనేసి ఇంకా నేను పొనగంటి కూర తెచ్చిన అంటే ఇక్కడ మైనస్ ఒకటి ఏంటిదంటే, పొనగంటి కూర ఏరాలంటే ఒక 1/2 అవర్ అలా టైం పడుతుందండి నాకైతే. అవి చూసి వేరాల్సి వస్తుంది. అందుకనేసి కొంచెం లైట్ తీసుకుంటాను, కానీ హెల్త్కి అయితే చాలా మంచిది. అర్జున్కి కూడా నార్మల్గా ఆకులు కాకుండా దాని నుంచి వచ్చిన ఇట్లా గ్రేవీలాగా ఉంటుంది కదా, అది పెట్టేస్తాను. వరుణ్కి కొంచెం తినాలి అని చెప్తే వరుణ్ తినేస్తాడు, కానీ అర్జున్ మాత్రం తినేయడు. సో పొనగంటి కూర ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయింది. పప్పు ఆకు ఉడికిపోయింది. ఇంకా తగినంత కారం వేసేసుకొని లాస్ట్కు కొంచెం ధనియా పౌడర్ వేసేసుకుంటే సింపుల్గా పొనగంటి కూర అయితే రెడీ అయిపోతుంది. ఇది ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి. ఫ్రై మాత్రం చేయలేదు నేను. ఫ్రై చేస్తే ఇంకా కొంచెమే అవుతుంది అన్నట్టు కొంచెం లైట్గా పప్పు వేసాను. అక్కడ చిక్కుడుగాయ ఇది అయితే ఈ రోజుకి కంప్లీట్గా సరిపోతుంది. సో లాస్ట్కు ధనియా పౌడర్ వేసేసాను. ఇంకా అయిపోయింది. సింపుల్గా పొనగంటి కూర అంటే పప్పులాగా ఇత్తులిత్తుల్లాగా చేసేసాను నా స్టైల్. ఇంకా ఇది అయిపోయింది కాబట్టి ఇంకా వరుణ్కి స్నానం చేయించేసాను. ఈ గ్యాప్లోనే స్నానం చేసి ఇంకా వాడికి స్నాక్స్కి మొక్కజొన్నలు అవి పెట్టేశాను. సో ఇద్దరికి అంటే వరుణ్కి తినిపించేసాను. అర్జున్ తినేస్తాడు. సో అర్జున్ బస్ వచ్చేసింది, అర్జున్ వెళ్ళిపోయాడు. ఇంకా వరుణ్కి మాత్రం నేను వెళ్ళి డ్రాప్ చేసేసి వచ్చేసాను, బాక్సెస్ అవి పెట్టేసి. ఇంకా వచ్చాక ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు మొత్తం వేసేసాను. సో 1 అవర్ అలా టైం పడుతుంది. ఆ టైంలో 1 అవర్లో ఇంకా మిగిలిన అంట్లు కానీ ఇల్లు ఊడ్చి ఇల్లు తుడవడం కానీ చేసుకున్నాను. అంటే మార్నింగ్ ఊడ్చాలి కదా అని అంటారేమో, మళ్ళీ పిల్లలు తిన్నాక పడుతుంది కదండి చెత్త, అది ఇది అనేసి మళ్ళీ తుడుచుకొని లైట్గా ఈరోజు తినేటప్పుడు కింద కొంచెం చట్నీ చల్లిపోయింది. ఇంకా అందుకనేసి మళ్ళీ లైట్గా ఎక్కడ చల్లిపోయిందో అది మొత్తం క్లీన్ చేసేసి ఉన్న అంట్లు తోమేసుకొని ఇంకా నార్మల్గా నేను టిఫిన్ చేస్తున్నాను. నేను కూడా దోశలే తినేసాను. ఇద్దరికి దోశలు వేసేసాను. ఇంకా బట్టలు కూడా ఆరేస్తే ఇంకా ఈరోజటి మొత్తం కంప్లీట్గా పని అయిపోతుంది. ఈ పని అయిపోయేలోపు నాకు 11 అలా టైం పడుతుంది. ఇక 1 అవర్ టైం ఉంటుంది. ఆ 1 అవర్లో ఇంకా యూట్యూబ్ వీడియోస్ ఇలా చూస్తాను. ఇంకా చూసి ఏమన్నా ఎడిటింగ్ చేసేది ఉంటే చేసేసుకుంటాను. ఇంకా ఆలోపు మళ్ళీ వెళ్ళి వరుణ్ని తీసుకొని రావాలి, మళ్ళీ వాడికి తినిపించి మళ్ళీ పండబెట్టాలి. ఇంకా ఇదే అయిపోయిందండి. మార్నింగ్ లేచి పిల్లల్ని రెడీ చేసి పంపాలి, మళ్ళీ తీసుకొని రావాలి. ఇంకా ఇలానే ఉంటుందేమో, హోమ్ మేకర్ అని ఊరికే అయితే అనలేదు కదా. సో ఇది అండి నా సింపుల్ బ్లాగ్. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి ఫ్రెండ్స్. కర్రీ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంది.